సభా సమరమే! నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఆపరేషన్ సింధూర్ సహా పలు అంశాలపై ప్రధాని సమాధానానికి విపక్షాల పట్టు. ఈ ఏడాది జనవరి 31న మొదలైన బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగిసే సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాలపై ప్రధాని స్పందించాల్సిందేనని విపక్షం డిమాండ్ చేసింది. రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, రామ్దాస్ అఠావలే, కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియ సూలే, డీఎంకే నేత టీఆర్ బాలుతో పాటు భరాస, వైకాపా, జేడీయూ జీతం, ఉద్యోగ స్థాయి ఆధారంగా హెచ్-1బీ వీసా అమలుకు ప్రయత్నాలు. ఆగస్టు 15 కల్లా సిద్ధం సీఆర్డీఏ కార్యాలయం చకచకా సాగుతున్న నిర్మాణం తుది దశకు చేరిన సీఆర్డీ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులు. 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం. రోదసీ యాత్రలో పెనుముప్పును తప్పించాం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్. కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో మొదలుపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ తొలగింపునకు పట్టుబడుతున్నాయి. దానిపై ఇప్పటికే 54 మంది విపక్ష ఎంపీలు రాజ్యసభ చైర్మన్ అభిశంసన నోటీసు కూడా ఇచ్చారు. శ్రీశంకర్కు పసిడి బాధలు ఆర్మ్ స్ట్రాంగ్ మురళీ శ్రీశంకర్ చిత్రలేఖలు పోర్చుగల్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో మీట్లో అదృష్టవంతంతో మెరిశాడు. 7.7 మీటర్ల దూరంతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పీటర్ స్టార్కోస్, పోలాండ్ కూడా ఇంతే దూరాన్ని నమోదు చేశాడు. కానీ వీరిద్దరి మధ్య రెండో అత్యుత్తమ దూరాన్ని లెక్కలోకి తీసుకుంటే శ్రీశంకర్ 7.69 మీటర్లలో స్టార్కోస్ని అధిగమించాడు. మహిళల చెస్ ప్రపంచ కప్ సెమీస్లో ప్రవేశం. హంపి అగ్రహారం. అర్జున్ ప్రజ్ఞానంద ఓటమి. ఫైనల్లో దక్షిణాఫ్రికా పాకిస్థాన్తో తిరస్కరించిన భారత ఆటగాళ్లు. వెటరన్స్ మ్యాచ్ రద్దు. ఇంగ్లాండ్లోనే ఇంకో 3 WTC ఫైనల్. వాహన ఎగుమతులు 22% పెరిగాయి. రంగులో పత్తి సాగుపై సమస్యల. పత్తి డిమాండ్ ఉన్న రైతులు ఆదరణ కరువు. కేవలం 200 ఎకరాల్లోనే పంట. లోక్సభకు ఇప్పటిదాకా 18 మంది ముస్లిం మహిళల ప్రాతినిధ్యం. వారిలో 13 మంది రాజవంశీకులు. మలేరియాపై కోలుకు ఐసీఎంఆర్ కొత్త టీకా. 100 మందికి పైగా ఎంపీల సంతకం. యశ్వంత్ వర్మ వచ్చాల్సిన తీర్మానంపై మంత్రి రిజిజు వెల్లడి. సీఆర్పీఎఫ్ జవాన్పై కన్వారీల దాడి. గాజాల అణ్వాస్తులపై ఆగ్నేయ అడుగు. తాజా కాల్పుల్లో 85 మంది మృత్యువాత. కార్పొరేట్ స్పర్ధలో అమెరికా ఒప్పందం. డాక్టర్స్ రెడ్డీస్ శ్రీకాకుళం ప్లాంట్కు యూఎస్ఎఫ్డీఏ 7 అభ్యంతరాలు. అదానీ సిమెంటేషన్తో అమూల్య సిమెంట్స్ యజమానికి ఎల్సీఎల్టీ అమలు. జన్ధన్ ఔషధి దోపిడీకి ఆసుపత్రులకు జనౌషధి మందుల సరఫరా మాటన భారీ అవినీతి. టెండర్ లేకుండా సీఎం సొంత జిల్లా వ్యక్తుల ద్వారా కొనుగోలు. 100 కోట్ల మందుల సరఫరా గేమ్లో అన్ని బోధనా ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే తిరుపతికి చెందిన పయ్యావుల రవి, రాజశేఖర్లు సకాలంలో సరఫరా చేయకపోతే చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా ఎంఓయూలు.
సముచిత స్థానం చీతా రక్షణ కోసం కొత్త ఆవాసం కూనో నేషనల్ పార్కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ బన్నీ గడ్డి మైదానాలు కచ్ జిల్లాలో సిద్ధం చేస్తున్న రాష్ట్ర అటవీ శాఖ కూనో నేషనల్ పార్కులో చీతాల మృత్యువాటిగా మారిన ప్రణాళిక దేశంలో అంతరించిపోయిన చీతాల సంతతి వృద్ధి లక్ష్యంగా అడుగులు. అత్యున్నత గౌరవానికి అర్హులు కాదా? సామాన్యక్ష దలై లామా అమితాబ్ బచ్చన్ 1954లో పద్మభూషణ్ ప్రారంభించిన 1953 నుండి భారతరత్న ప్రదానం చేశారు. వీరిలో 39 మంది రాజకీయ నాయకులు, అంటే దాదాపు 60%. ఈ గణాంకాలు పరికిస్తే వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ అవార్డు ఇస్తున్నట్లు అనిపించడం లేదు. ఇరవై రెండున అపాచీ హెలికాప్టర్ రాగం మొదటి దశలో 3 అప్పగింత. 2020లో అమెరికా తరఫున ప్రతినిధి డీలులో $600 మిలియన్, 5,177 కోట్లు. 2024 జూన్ నెలలో మొదటి దశ హెలికాప్టర్ను అప్పగించాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. అపాచీ AH-64 ఈ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో కీలకం కాబోతున్నాయి. ఇవి శక్తివంతమైనవిగా పేరొందిన పాకిస్థాన్ సరిహద్దులో వీటిని మోహరించబోతున్నారు. 2015 ఒప్పందం కింద భారత సైన్యం ఇప్పటికే 72 అపాచీ హెలికాప్టర్లను సమకూర్చుకుంది. AH-64 ఈ అటాక్ హెలికాప్టర్లు వాటి కంటే అత్యాధునికం అని పేర్కొన్నారు. మలేరియా టీకా నివారణకు దేశీయ టీకా ప్రతిపాదన ఐసీఎంఆర్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భాగస్వామ్యంతో ఆర్ట్-పాలసీ వ్యాక్స్ పేరిట ప్రభుత్వ ప్రారంభ టీకాను అభివృద్ధి చేసింది. మనుషుల్లో ప్లాస్మోడియం ఫాల్సిపారం ఇన్ఫెక్షన్ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు వెల్లడైంది. ఆర్ట్-పాలసిపామ్ తయారీ, విక్రయం కోసం అర్ధ కంపెనీలకు లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. అసెంబ్లీలో రమ్మి ఆడిన మంత్రి, వీడియో రిలీజును ప్రతిపక్ష ఎంపీలు పాప్కార్న్తో గోల చేస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి టెస్లా ఆప్టిమస్ వ్యోమ వివరాలు వెల్లడి. కుంచించుకుపోతున్న బుధ గ్రహం వయస్సు కేవలం 80 లక్షల ఏళ్లు. నక్షత్ర తీక్షణ రేడియేషన్కు కారణం నాసా. TOI 1227B ఉపగ్రహం అక్కడకు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం. ఈ నెల 30న శ్రీహరికోట నుంచి ప్రయోగం. ఈ ప్రక్రియలో కీలక సమాచారం అందించనున్న శాటిలైట్ ఇస్రో నాసా సంయుక్త కృషి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదికపై GSLV Mark 2 రాకెట్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ ఉపగ్రహ విశేషాలు 2008 రోజులెత్త ఆర్బిట్లో సుదూరపరిచిన ఉపగ్రహ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ ఉపగ్రహంలో S-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను, ఇస్రో L-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను నాసా రూపొందించాయి. దాదాపు 2 రాడార్లు కలిపి 12 మీటర్ల వ్యాసంగల రిఫ్లెక్టర్ యాంటెన్నాను కలిగి ఉంటాయి. కూనో పార్కులో మిగిలిన 24 చీతాలు కొత్త ప్రణాళికలతో ముందుకు.